క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 39వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు నైన పోతీఫర్ అనే ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. అంత మాత్రమే కాక 3వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. నో మ్యాటర్ వేర్ వి, మనము ఎక్కడ ఉన్నామో ఇది ప్రాముఖ్యమైన విషయం కాదు. బట్ ఇన్ హిమ్ ఆర్ నాట్, ఆయనలో మనం ఉన్నామా లేదా ఇది ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఇలాగా నాలో మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. సాధారణంగా సేవలో కొనసాగుతున్నటువంటి మనకు అనేక రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది సేవకులతో మాట్లాడుతున్నప్పుడు మా ప్రాంతం చాలా కఠినంగా ఉంది, చాలా కష్టతరంగా ఉంది, అక్కడ సేవ కొనసాగించడం నిజమే, మనం పూర్తిగా దాన్ని వ్యతిరేకించలేం. కొన్ని ప్రాంతాల్లో చాలా కష్టంగా ఉంటాయి. అయితే ఇటువంటి సమయంలో మనం ఇంకొక ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోవడము, లేదా మీ ప్రాంతాల్లో సేవ బాగా వృద్ధి పొందుతుంది, మా ప్రాంతం చాలా డ్రై కష్టమైంది. నిజమే, ఇలాంటి భౌగోళిక విషయాలు కారణాలు కొన్ని కనపడుతూ ఉంటాయి. అయితే అంత మాత్రాన మనం వెనకంజ వేయకూడదు సుమా, విశ్వాసంతో. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. ఆయన ఎడారిలో నదులను పుట్టింపగలుగుతాడని, అరణ్యమును నీటి ఊటగా చేయగలుగుతాడని యెషయా చెబుతున్నాడు కనుక ఆయనకు అసాధ్యమైంది లేదు. ఇక్కడ యోసేపు అన్నదమ్ముల ద్వారా అమ్మివేయబడ్డాడు. ఆ ఇస్మాయిల్ మళ్ళీ ఒక ఐగుప్తునికి పోతిఫర్ అనే వ్యక్తికి అమ్మేశారు, ఒక బానిస. గుర్తుపెట్టుకోండి, జోసెఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ సర్వెంట్, బాండ్ సర్వెంట్. పనివాడు అంటే వాడు నచ్చకపోతే ఉద్యోగం మానే అవకాశం ఉంటుంది, కానీ కొనుగోలు చేయబడినవాడు చచ్చినా బ్రతికిన అక్కడే పడి ఉండాలి. అయితే యోసేపు గోతిలో ఉన్నాడా, అమ్మివేయబడ్డా, ఎక్కడున్నాడో అది ప్రాముఖ్యం అయిన విషయం కాదు. కానీ యెహోవా అతనికి తోడై ఉండుట, అతన్ని ఇంటి యజమాని కూడా చూసి ఆశ్చర్యపోతున్నాడు. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, జోసెఫ్ క్యారింగ్ ద విజన్, సో గాడ్ క్యారింగ్ ద జోసెఫ్. యోసేపు దేవుడిచ్చిన దర్శనాన్ని ఇంకా కలిగి ఉన్నాడు, దాన్ని మోసుకెళ్తున్నాడు కనుక యోసేపు వెళ్ళిన చోటెల్లా దేవుడు యోసేపును మోస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 39వ అధ్యాయము 5వ వచనంలో ఈ ఇంటి యజమానుడు చూడండి ఏం చేస్తున్నాడో. అతను తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. ఇది బహు ఆశ్చర్యకరమైన విషయం. అబ్రహాము ప్రార్థించినప్పుడు అబ్రహామును బట్టి దేవుడు అబీమెలెకును దీవించలేదా? యాకోబును బట్టి లాబాను వృద్ధి పొందలేదా? అలాగే యోసేపును బట్టి ఆ పోతీఫరు దీవించబడుతున్నాడు. అతని ఇల్లు, అతని పొలము, అతని పశువులన్నీ కూడా దీవించబడుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడున్నా నీవు దేవుని దర్శనాన్ని మోస్తున్న వాడవైతే, యెహోవా నీకు తోడుగా ఉన్నట్లయితే, మనమే కాదు మనతో ఉన్న వారందరూ కూడా దీవించబడతారు. ప్రియ విశ్వాసులు, ప్రియ సహోదరి సహోదరులు, మరి ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు నరునిలో ఏం లేదు, మనిషిలో ఏం లేదు, సమస్తము చేయువాడు క్రీస్తే, ఆయన వైపు చూడాలి. ఈ మాటలు వినేందుకు బాగుంటాయి, కానీ దేవుడే సిద్ధపరిచిన ఒక వ్యవస్థ, అంటే సేవకులు మన కొరకు ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ప్రార్థన చేస్తారో, మన కోసం దేవుని దగ్గర కనిపెడుతుంటారో, నిజముగా వారు మనకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తాడు. ఒకవైపున నీవు దర్శనాన్ని కలిగి ఉండాలని చెబుతున్నాను. రెండవదిగా పోతీఫర్ను బట్టి నేను ఏం చెబుతున్నానంటే, దర్శనము కలిగిన వారితో మీరు సహవాసం కలిగి ఉండండి. యెహోవా ఎవరికి తోడుగా ఉన్నాడో వారితో మీరు సహవాసం చేయండి. పోతీఫర్ లాగా మీరు కూడా దీవించబడతారు. మన దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నప్పుడు, చూడుము నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను అన్నాడు కదా. అంటే యూ షుడ్ హోల్డ్ ఫాస్ట్. మనము మన జీవితాల్లో గమనించాల్సింది,
లేదా గట్టిగా పట్టుకోవాల్సిన అంశం ఒకటే, మనము ఆయనలోనే నిలిచి ఉండుట. పరిస్థితులు మారుతూ ఉంటాయి, అగమ్య గోచరంగా అవుతూ ఉంటాయి. అన్ని కాలములలో పరిస్థితుల మధ్యలో దేవునిలోనే నిలిచి ఉండుట అన్న అంశం మాత్రమే మనము జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యోసేపు ఇలాగా వృద్ధి పొందుతున్నాడు, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఇదంతా కూడా దర్శన నెరవేర్పుకు దేవుడు వేస్తున్నటువంటి పునాది. అయితే ఎక్కడైతే ఒక వ్యక్తి తన దర్శనాన్ని కలిగి ఉంటాడో, దేవుని మహిమపరిచే ఉద్దేశంతో తన జీవితాన్ని సమర్పించి ఉంటాడో, అక్కడ సాతాను మరింతగా పేట్రేగిపోతుంటాడు. ఇప్పటికే యోసేపు అనేక సంవత్సరాలు తండ్రి కుటుంబానికి, అన్నదమ్ములకు, తన దర్శనానికి దూరంగా ఉన్నట్టుగానే ఒంటరిగా జీవిస్తున్నాడు. అయితే ఇంతలో సాతాను చూడండి, యోసేపు యొక్క ఆశీర్వాదాన్ని ఎలాగ నాశనం చేయాలనుకున్నాడో, ఏ ఇంటైతే యోసేపు అన్నిటికీ అధికారిగా ఉన్నాడో, ఆ ఇంటి యజమానుని యొక్క భార్య, అంటే పోతీఫరు యొక్క భార్య. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండుట చూచి ఆమె అతని మీద కన్ను వేసి తనతో శయనించమని యోసేపును పదే పదే పురిగొల్పుతూ ఉంది. అయితే దేవునికి విరోధముగా 9వ వచనంలో అంటాడు, దేవునికి విరోధముగా పాపము దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమానితో భార్యతో అనగా, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేస్తాను? దేవునికి వ్యతిరేకంగా ఎట్లు నేను పాపం చేస్తాను? ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రణాళిక కలిగి ఉండి దేవుడు ఏదైనా ఒక ఆఫర్ పెట్టినప్పుడు సాతాను కూడా వాడు ఒక ఆఫర్ పెడతాడు. వాడు తప్పకుండా అటువారి పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు, వారిని ఆశీర్వాదం నుంచి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. ఒకవేళ యోసేపు ఈ పాపములో పడి ఉంటే దైవ దర్శనాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆ కళను, ఆ దర్శనాన్ని పోగొట్టుకునేవాడు. పైగా ఈ అపరాధాన్ని బట్టి యోసేపు చెరసాల్లో ఉండేవాడు. అందులో సర్వెంట్గా, దాసునిగా ఉన్నవాడు. ఇలాంటి నేరం చేస్తే జీవితంలో యోసేపు బయటకు వచ్చేవాడు కాదు, ఇక యావజ్జీవ కారాగార శిక్షయే. అయితే మేలు చేసి కీడు అనుభవించుట అన్న మాట ప్రకారం పాపము చేయకుండా దూరంగా పరిగెత్తి యోసేపు జైల్లో పడ్డాడు. ఈ సహోదరి తను అవమానించాడని గ్రహించి కేకలేసి అతని వస్త్రాన్ని పట్టుకొని అందరి ఎదుట ఇతడు నన్ను బలాత్కారం చేయడానికి వచ్చాడని అందరి ఎదుట అబద్ధ సాక్ష్యం చెప్పి అతన్ని చెరసాలకు పంపించేసింది. అయితే ఆదికాండం 39వ అధ్యాయంలో 21వ వచనం మీరు గమనించండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లుగా చేశాను. ఏ స్పెషల్ ఫేవర్. యోసేపును చూడగానే అతని తల మీద ఒక ప్రత్యేకమైనటువంటి గాడ్స్ ఫేవర్ కనబడుతుంది. కనుక ఆ చెరసాల అధికారి, వాస్తవంగా వచ్చిన నేరం ఏంటి, అది ఇంకా ప్రూవ్ కాబడలేదు, కానీ ఎటువంటి చెడ్డ నేరం అది? తను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని బలాత్కారం చేయబడన్న అన్న ఆ నీచమైనటువంటి కంప్లైంట్తో జైలుకి వెళ్ళాడే, ఆ ట్రీట్మెంట్ ఎలాగుంటుంది మీరు గమనించండి. కానీ యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కనుక చెరసాల్లో ఉన్న తక్కిన ఖైదీలపైన కూడా యోసేపే అధికారి అవుతున్నాడు. యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫరు ఇంట బయట పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ చూసినా యెహోవా ఆశీర్వాదం కనబడింది. అయితే చెరసాల్లో మార్పులు ఏంటండి? చివరి వచనం మీరు గమనించండి. ఆదికాండం 39:23లో యెహోవా అతనికి తోడై అంటే చెరసాలలో కూడా తోడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బంధకాల మధ్యలో ఉన్నవా, చెరసాల మధ్యలో ఉన్నావా, వ్యాధుల మధ్యలో ఉన్నావా, దేవుని వెంబడించడాన్ని బట్టి ఏ విధమైన శోధన చేత నలగొట్టబడుతున్నావా, కలవరపడొద్దు. నా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన తప్పక సహాయం చేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన చెప్పిన చోటికి నిన్ను నడిపించేంత వరకు ఆయన నిన్ను వీడవాడు. ఆదికాండం 39:23 నేను చదువుతున్నాను. యెహోవా అతనికి తోడై ఉండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేని గురించి విచారణ చేయకుండాను అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాడు. అంటే ఈ జైల్స్ కూడా యోసేపు వెళ్ళిన తర్వాత అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, లేదా విధి విధానాలు అనుకోండి, లేదా ఖైదులు చేస్తున్న పనులు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంతా అక్కడ బ్లడ్ చేయబడుతుంది. చెరసాల కూడా. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, దావీదు దేవుడు, మోషే దేవుడు, యోసేపు దేవుడు, ఈయన పక్షపాతిగా నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. మత్తయి సువార్త 28లో చివరి వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అలాగే హెబ్రీ పత్రికలు కూడా 13వ అధ్యాయంలో ఆయన వాగ్దానం చేస్తున్నారు. 5వ వచనం 2వ భాగంలో, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా.
కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలుగుతాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ వేదనలు, శోధనలు, రోగములు, ఈ కలవరములు, నిందలు ఇవి ఏం చేయగలుగుతాయి? నరులు ఏం చేయగలుగుతారు? అపవాది ఏం చేయగలుగుతాడు? పడద్రోయబడినవాడు. ఎందుకంటే ప్రభువే నాకు సహాయకుడు కనుక మనం భయపడనక్కర్లేదు. ఈ పాఠములో మన అంశం ఒకటే, మనము ఏ మార్గము గుండా వెళ్తున్నా, ఎటువంటి శోధన గుండా వెళ్తున్నా ప్రభువును మనం కలిగి ఉన్నామా లేదా, ఆయన ఇచ్చిన దర్శనాన్ని మనం కలిగి ఉన్నామా లేదా, యోసేపులాగా పరిశుద్ధత, పవిత్రత పట్ల రోషము కలిగి మనం పరిగెత్తుతున్నామా లేదా దర్శనం కొరకు. భయపడొద్దు, దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని దర్శనం కొరకు ముందుకు కొనసాగు. దేవుడు ఖచ్చితంగా ఆయన నీవు ఎలాగ దర్శనాన్ని మోస్తున్నావో ఆ దర్శనం నెరవేర్పు కొరకు ఆయన నిన్ను మోసుకెళ్తాడు. దేవుడు మీ జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానము, ప్రతి దర్శనాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చునుగాక. అటువంటి కృప దేవుడు మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.